మెదక్ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులు హాస్టల్ బాట పట్టారు. మిషన్ అబ్దుల్ కలాం పేరుతో హాస్టల్స్ ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. హాస్టళ్లలో కల్పించాల్సిన ఫెసిలిటీస్ పై ఆరా తీశారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని మోగడంపల్లి ఎస్సీ హాస్టల్ను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ సందర్శించారు. విద్యార్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేసి నైట్ అక్కడే నిద్రపోయారు. హాస్టళ్లలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. हम बच्चों के साथ आज रात में यहाँ पे रह के सब लोग मिलके उनकी तकलीफ क्या है, उनका यहाँ पे पानी का प्रॉब्लम है क्या, रहने का प्रॉब्लम है क्या, बाथरूम का प्रॉब्लम है क्या, उसे एक अच्छा एक चर्चा करके उसमें हर बात के लिए काम करने की कोशिश करेंगे। और ये सब क्रेडिट हमारे हरीश राव साहब को जाता है। सिर्फ आज के डेट में हम लोग मेदक डिस्ट्रिक्ट में ये प्रोग्राम इम्प्लीमेंट कर रहे हैं। हमारे पूरे MLA मिनिस्टर्स MP सब लोग इसके लिए వసతులు ఉన్నాయా లేవా, వారికి సరైన భోజనం దొరుకుతుందా లేదా, వారికి మంచినీళ్ళ వ్యవస్థ ఎట్లుంది, ఇవన్నీ తెలుసుకొని ముఖ్యంగా అవసరమైనవి ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయాలనే అభిప్రాయం మన మంత్రివర్యులు హరీష్ రావు గారికి కలగడం, దానికి మిషన్ అబ్దుల్ కలాం అని పేరు పెట్టి ఈరోజు జిల్లాలో 260 హాస్టల్లో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే అభిప్రాయంతో మేము రావడం జరిగింది. తూఫాన్లోని తెలంగాణ రెసిడెన్షియల్ సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను పరిశీలించారు మెదక్ జిల్లా కలెక్టర్. హాస్టల్ రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ను సందర్శించారు జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి. బాలికలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు కల్హేర్ మండలం నల్లవాగు రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు జిల్లా ఎస్పీ సుమలత.